హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. వర్షాల ధాటికి మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ముసారాంబాద్ చాదర్ ఘాట్ వంతెనలపై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసారాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మరోవైపు చాదర్ ఘాట్ చిన్న వంతెనపై నుంచి వరద 6 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ 2 బ్రిడ్జిలపై రాకపోకలు నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మాగాంధీ బస్టాండ్లోకి నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. రోప్ సాయంతో ప్రయాణికులను తరలిస్తున్నారు. బస్సులను కూడా నగర శివార్లోనే అధికారులు నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయి. 45 ఏళ్లలో ఇంత భారీ వర్షం చూడలేదంటున్నారు స్థానికులు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దీపిక, మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తా ఉంది. ఎగువ జలాశయాలు, జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఇది హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో ఇటు చాదర్ ఘాట్ కావచ్చు, ముసారాంబాగ్ కావచ్చు, ఈ వంతెన ఏదైతే బ్రిడ్జి నిండు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ 2 వంతెనలు కూడా అధికారులు మూసివేయడం జరిగింది. ఈ భారీగా వస్తున్నటువంటి వరద నీటితో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలలోకి నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వాళ్ళ ఇళ్లలోకి కూడా నీరు వెళ్తా ఉంది. ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోకి కూడా నీళ్లు వచ్చాయి. అక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఇక్కడ నుంచి రాకపోకలు అయితే నిలిపివేయడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న అర్ధరాత్రి ఏదైతే భారీగా వరద రావడం జరిగిందో 10 గంటల సమయంలో ఎంజీబీఎస్ వద్ద వరద నీరు ఒక్కసారిగా ఎక్కువగా రావడంతో అక్కడ కొంతమంది ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవడంతో అధికారులు శ్రమించి వాళ్ళను చాలా సాయంతో బయటికి తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అదేవిధంగా అధికారులు చాకచక్యంగా వ్యవహరించారని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఎంజీబీఎస్ ఒకసారి చూసినట్టయితే ఈ ఎంజీబీఎస్ నుంచి నల్లగొండ, ఖమ్మం, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులు, అదేవిధంగా ఇటు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ వరకే ఇక్కడ అనుమతిస్తా ఉన్నారు. ఇటు మహబూబ్ నగర్, కర్నూలు నుంచి వచ్చే బస్సులను ఆరాంఘర్ దగ్గర వరకే అక్కడ ఆపేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులను ఉప్పల్ రింగ్ రోడ్ వరకే పరిమితం చేస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ వరద ఉధృతి ఎక్కువగా ఉంది. అక్కడ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులు సత్వర చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక ఇటు జేబీఎస్ వరకే, ఇటు కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే వాహనాలను జేబీఎస్ దగ్గరికి వరకే పరిమితం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎంజీబీఎస్ అయితే అనుమతించని పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఈ వరద ఉధృతిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. అదేవిధంగా అర్ధరాత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎంజీబీఎస్ ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ సమీక్షించడం జరిగింది. అక్కడికి ఈస్ట్ జోన్ డీసీపీ భారతస్వామి, అదేవిధంగా వరద మురుగు నీరు ఎంజీబీఎస్ లోకి వచ్చిన సమయంలో 3000 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా అక్కడ ఉన్న అధికారులు చెప్తా ఉన్నారు. ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా అక్కడ ఆల్టర్నేట్ చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఇక నదికి ఇరువైపులా ఉన్నటువంటి అక్కడ అంబేద్కర్ బస్సు, ఇతర పలు కాలనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారులు ఇప్పటికే చాలా మందిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ఇటు మూసానగర్, శంకర్ నగర్ బస్తీల్లో ఉన్నటువంటి కొంతమంది కుటుంబాలను కూడా అక్కడి నుంచి వాళ్ళని తరలించి ఇతర పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. రాజు, ఇప్పటి వరకు ఎంత వర్షం వచ్చినా మూసీ ఎంజీబీఎస్ లో వరద ప్రవాహం మనం ఎప్పుడు చూడలేదు. దీనికి కారణం ఏంటి? దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు వాళ్ళు చెప్తా ఉన్నారు, గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇట్లాంటి భారీ వర్షం ఎప్పుడు కూడా చూడలేదు. ఈ భారీ వరద, ఎందుకంటే ఈ వర్షానికి తోడు ఎగువ నుంచి ఏదైతే వస్తా ఉన్నటువంటి వరద ఉధృతి పెరుగుతా ఉంది. గతంలో ఎప్పుడు చూడలేదని చెప్పి కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి క్లౌడ్ బరస్ట్ కారణమా లేకుంటే ఇతర కారణాలా అని చెప్పి కూడా ఇంకా కూడా అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఎక్కువ కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఇది వికారాబాద్ కావచ్చు, అదేవిధంగా వికారాబాద్ లో ఉన్నటువంటి మోమిన్పేట్ లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక షాబాద్ లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇటు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి తాళ్లపల్లిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా ఇటు మొయినాబాద్ లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇటు వికారాబాద్ లో 10 సెంటీమీటర్లు, అదేవిధంగా ఇటు కొండాపూర్ లో 10 సెంటీమీటర్లు, అదేవిధంగా మదనపల్లిలో 10 సెంటీమీటర్లు, అదేవిధంగా ఇటు ఎగువ వస్తున్నటువంటి భారీ వర్షాలతో అటు ఏదైతే జంట జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతా ఉంది. ఆ వరద నీరు చేరడంతో అధికారులు వాటి గేట్లు ఎత్తివేయడంతో మూసీకి వరద ఉధృతి అయితే పెరుగుతా ఉంది. గత 40 ఏళ్లకు
నుంచి కూడా ఇట్లాంటి వరద ఎప్పుడు చూడలేదని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా నిన్న కూడా ఈ వర్షాలు ఇట్లాగే కురిశాయి. ఈ రోజు రెండో రోజు కూడా ఇట్లా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయని చెప్పి అప్రమత్తంగా ఉండాలి అధికారులు అని చెప్పి పోలీస్ సిబ్బందికి, ట్రాఫిక్, హైడ్రాజ్ ఏజెన్సీ, అదేవిధంగా ఇటు ఎలక్ట్రిసిటీ సిబ్బంది ఏదైతే అన్ని విభాగాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని విభాగాల అధికారులు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాల్సిందే, ఎవరు కూడా సెలవులోకి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వారికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మరొక వైపు సిటీలో ఎక్కడైతే నీళ్లు నిలిచే ప్రదేశాలు ఉంటాయో మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తా ఉంది కాబట్టి మూసీ పరివాహక ప్రాంతంలో ప్రధానంగా దానిపై దృష్టి సారించాలని చెప్పి అధికారులను ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు హెచ్చరిక బోర్డులు కూడా పెట్టాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రత్యేకంగా తన యొక్క రివ్యూలో ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఎక్కడైతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుందో ఆ వైపు హెచ్చరిక బోర్డులతో పాటు అటువైపు ఎవరిని కూడా వాహనాలను, ప్రజలను అనుమతించకూడదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు తెలియజేయడంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రజలకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.